పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో ఫామ్ హౌస్ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలని ఉలిక్కిపడేలా చేస్తుంది. ఎందుకంటే ఒకవైపు డ్రగ్స్కు సంబంధించిన ఆనవాళ్ళు ఇక్కడ కనపడడం ఒకెత్తైతే అక్కడ కాల్పుల కలకలం కూడా రేగింది. పిస్తోల్తో కాల్పులు జరిపినటువంటి ఘటన ఇది కూడా సంచలనంగా మారింది. నిన్న రాత్రి కాల్పుల శబ్దాలతో దద్దరిల్లిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినటువంటి బిఎంఆర్ ఫామ్ హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి డ్రగ్స్ పార్టీ పైన పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ క్రమంలో చోటు చేసుకున్నటువంటి కాల్పుల ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఫామ్ హౌస్లో మద్యం డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో శనివారం రాత్రి ఈగల్ టీం, ఎస్ఓటీ, స్థానిక పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇక పోలీసుల రాకను గమనించిన నిందితులు అక్కడ ఉన్నటువంటి వారు భయాందోళనతో గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఢిల్లీకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా ఈ కాల్పులు జరిపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ తుపాకీ రితేష్ రెడ్డికి చెందినదిగా ప్రాథమిక విచారణలో తేలింది. ఇక ఈ పార్టీలో మొత్తం 10 మంది పాల్గొన్నట్లుగా పోలీసులు ధృవీకరించారు. పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, కాశెక్ రవి, అర్జున్ రెడ్డి, ఒక మహిళ కూడా ఉన్నారు. వీరంతా వీకెండ్ పార్టీ కోసం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఫామ్ హౌస్కి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక పోలీసులు ఘటనా స్థలంలోనే డ్రగ్ టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కాశిక్ రవి, అర్జున్ రెడ్డిలకి పాజిటివ్గా తేలింది. ఇక తామంతా వారం క్రితమే సిమ్లా, గోవా పర్యటనల నుంచి వచ్చామని, అక్కడే డ్రగ్స్ తీసుకున్నామని పోలీసులకు కూడా ప్రాథమిక వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయి నిర్ధారణ కోసం వీరి యొక్క రక్త నమూనాలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపినట్లుగా డీసీపీ తెలిపారు. సోదాల సమయంలో పోలీసులు సుమారుగా 2 గ్రాముల తెల్లటి పౌడర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అక్కడ హుకా పాట్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారు తీసుకొచ్చినటువంటి కొన్ని లిక్విడ్కి సంబంధించినటువంటి కవర్ ప్యాకెట్లతో పాటుగా ఈ యొక్క పౌడర్కి సంబంధించినటువంటి ప్యాకెట్స్ కూడా అక్కడ కనిపించాయి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే డ్రగ్స్ పార్టీ అని చెప్పడానికి ఆ విజువల్స్ ఉన్నటువంటి సంకేతాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మొయినాబాద్లో జరిగినటువంటి ఈ ఫామ్ హౌస్ ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం కూడా. ఇప్పటికే డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. చాలా సందర్భాలలో వీటిపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అందుకే ఇప్పుడు పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళి సోదాలు చేయడంతో ఇదంతా బయటపడింది. బయటకు రావడానికి ఈ ఏరియాలో వచ్చి ఫామ్ హౌసెస్లో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. బట్ ప్రతి దానిలో ఈ విధంగా ఉంది ఆర్ డ్రగ్సే వాడుతున్నారు అనేది మనం ఏదైనా వచ్చి బయటికి రావడానికి ఈ ఏరియాలో వచ్చి ఫామ్ హౌసెస్లో ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. బట్ ప్రతి దానిలో ఈ విధంగా ఉంది ఆర్ డ్రగ్సే వాడుతున్నారు అనేది మనం ఏదైనా వచ్చినా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటున్నాము. నెగటివ్ వచ్చిన వాళ్ళను పంపించేస్తున్నారా, పాజిటివ్ వచ్చిన వాళ్ళ మీద ఏంటి మనం చూస్తారా ఏంటి? అంటే ఇప్పుడు అందర్ కన్జంప్షన్ కింద వస్తారు. బికాజ్ మనకి స్మాల్ క్వాంటిటీ దొరికినాయి, అది కూడా రోహిత్ రెడ్డి వాళ్ళ డ్రైవర్ నుంచి దొరికినాయి మనకి. సో పెడ్లింగ్ కింద ఏం లేదు, కన్జంప్షన్ కూడా కింద ఉంది. 27 సెక్షన్ 27 ఆఫ్ NDPS యాక్ట్. సో దానిలో మనం ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం అందరికీ, బికాజ్ డ్రగ్ టెస్ట్ కూడా టెస్ట్ కిట్ అప్పుడు పాజిటివ్ నెగటివ్ అయినా కూడా దెర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్ ఆఫ్ ఎరర్స్. సో అందుకే ఖచ్చితంగా అది బ్లడ్ టెస్ట్ ద్వారానే కన్ఫర్మేషన్ చేయించాలి, FSL పంపించి.